రామచంద్రపురం గ్రామ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేర్చిన గ్రామ అభ్యర్థి గొడదాటి కావ్య సతీష్ గారితో ఉన్నాము. మేడం చెప్పండి, మీరు మీ యొక్క గ్రామానికి మీ సర్పంచ్ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? రామచంద్రపురం గ్రామ ప్రజలందరికీ నమస్కరించి అందరికీ పాదాభివందనం చేసుకుంటూ చెప్తున్నాను. నేను గోడదాటి కావ్య, మాది రామచంద్రపురం. మేము ఇక్కడే ఉంటాము స్థానికంగా. గత 10 సంవత్సరాలుగా గెలిచిన అభ్యర్థులు ఎవరైనా సరే ఇక్కడ గెలిచి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అసలు పట్టించుకోవడం లేదు. ఎవరు ఏదైనా సరే ఇటు బోరి మీకు ఈ సమస్య అంటే వాళ్ళింటి బోరి వీళ్ళని కలుసురు అనడమే తప్ప తనే వచ్చి ఈ సమస్య నేను చూసుకుంటా, నేను ముందుండి మేము చేస్తాము అని అయితే లేదు. ఈడ గెలిచి అవతల పడేటోళ్ళు ఎవరు తప్పితే ఏమైనా ఊళ్ళో ఉండి చేసేటోళ్ళు మాత్రం లేరు. మేము స్థానికంగానే ఉంటున్నాం. మమ్మల్ని గెలిపిస్తారని, మా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. అన్న, మీ ఊర్లో మామూలుగా మీరున్నారు కదా సర్పంచ్ భార్య, మీ భార్య కాబట్టి మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మీ ఊళ్ళో మొట్టమొదటిగా ఉన్న సమస్యలు ఏమిటి? మా ఊర్లో ఉన్న మొట్టమొదటి సమస్య వాటర్, మినరల్ వాటర్ లేవు. అది గత 10 సంవత్సరాల నుంచి మూతపడి ఉంది. అది తెరిపించే ఏర్పాటు ఫస్ట్. మెయిన్ సమస్య కోతులు ఇళ్ళలో పడి కరుస్తున్నాయి. ఆ కోతులని పట్టించే ఏర్పాటు చేస్తా. మిగతా ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ నీట్గా లేదు, ఆ నీట్ చేపిస్తా. అర్హులకు ప్రతి పథకాన్ని అందించేటట్టు చేస్తా. సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ మూతపడబడిని రీఓపెన్ చేపిస్తా. స్కూల్ని గ్రంథాలయం పెట్టిస్తాం. ఇవితో పాటు ఇంకా చిన్న చిన్న పనులు ఏవి ఉన్నా సరే దగ్గరుండి నేను స్థానికంగా ఉంటా. ఇక్కడ ఉండి నేను 24 గంటలు మీకు ఒక సైనికుని లెక్క ఉండి నేను చేస్తా. అది నా మనవి. దయచేసి ఇదొక్కసారి నా బ్యాట్ గుర్తుమై ఓటేసి నన్ను గెలిపించగలరు. అన్న, మామూలుగా మీరు రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయి మీ ఊళ్ళో? రైతులకు మెయిన్ పోవడానికి బాటల సమస్యలు ఉన్నాయి. ఆ బాటలకు మట్టి పోపించి ఏర్పాటు చేస్తాం. ఇంకా అంటే ఐకేపీలలో కానీ ఏమైనా సమస్యలు ఉన్నా, నాట్లకల్లా ఇక్కడ పోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి చేస్తాం. అంటే మీ స్కూల్ అనేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ బస్సులు అనేవి ఎక్కువ వస్తున్నాయి, దానివల్లనే మీ స్కూల్ మూతపడిందా? అవునండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండకుండా స్థానికంగా సర్పంచులు ఇక్కడ ఉండి వాళ్ళు ఏది గైడెన్స్ ఇవ్వక కొంతమంది ఏం చేస్తున్నారంటే బయటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లేదు, మేము ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఎటుబడి రీఓపెన్ చేపించే ఏర్పాటు చేస్తాం. అలాగే మీ ఊళ్ళో మళ్ళీ అండర్ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏమైనా లైట్ల సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? వీధి లైట్ల సమస్య, వీధి లైట్లు అనేది రెగ్యులర్గా మంచిగా ఉండేటట్టు నేను చేస్తాను. డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తాం. మేము స్థానికంగా గెలిచినాక ఇవి మెయిన్ చేస్తాం. రామచంద్రపురం గ్రామంలో ఏమేమి సమస్యలు అనేది ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మేడం చెప్పండి, మీ పేరు? రామలమ్మ. మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి? ఏమంటే మాకు ముఖ్యమైన ఇప్పుడు ఇండ్లు పాడు చేస్తున్నాయి. మొత్తం దొక్కి కోతులు ఈ చెత్త మొత్తం తీయాలి. అట్లా ఆఫీసులో పెట్టిరు, చెట్లు పెట్టిరు. ఆ చెట్లు కాబట్టి ఎప్పుడు పాములు వచ్చి ఇంట్లో జ్వరపడుతున్నాయి. అంటే ఈ పిల్లలకి ఏం చెప్పలేదు విషయం మీరు ఎప్పుడు? ఏం చెప్పలేదు, ఎన్నిసార్లు చెప్పినాం. సంతకాలు పెట్టినాం, అందరు కలిసి సంతకాలు పెట్టి కూడా ఇచ్చినాం. కార్యదర్శి చెప్పినాం, అందరు చెప్పినాం. ఇటువరకు మీరు చెప్పండి. యాక్చువల్గా మనకి రూము మన గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే మన గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాక మా యూత్ మొత్తం ఈయన తరపున ఉంటుంది. మన స్కూలు మూతపడ్డది ఒక 10 years నుంచి. దాన్ని రీఓపెన్ చేసి అందరినీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి మళ్ళీ జాయిన్ చేయించే బాధ్యత మా సర్పంచ్ తీసుకుంటాడు. అండ్ వాటర్ ప్రాబ్లం చాలా మనకి మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ నుంచి పక్క ఊరి నుంచి తెచ్చుకునే మినరల్ వాటర్ తాగునీరు సమస్య. అండ్ అది కొత్త తీసుకొచ్చి అందరికీ వాటర్ సప్లై చేసే బాధ్యత మా సర్పంచ్ తీసుకుంటాడు.